ధ్యానాంశం ఏంటంటే కృప ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్రేస్. కృప ప్రత్యక్షత. కృప అంటే అర్థం మీ అందరికీ తెలుసు. కృప అంటే నిర్వచనం మీ అందరికీ తెలుసు. చెప్పండి ఒకసారి. అర్హత కల్పించేది కృప. ఏమాత్రం అర్హత లేదు మనకి. ఈ మీకా షోమ్రోనును ఉద్దేశించి ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచిస్తూ ఆ ప్రవచించే క్రమంలో ఆ అధ్యాయము చివరి భాగంలో చివరికి వచ్చేసరికి దేవుడు వారి పట్ల చూపాల్సిన ఉగ్రతకు బదులుగా ఒక్కసారిగా ఏం చేస్తాడంటే ఆయన కృపను కనబరుస్తానని వాగ్దానం చేస్తాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సమ్ముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుటయందు సంతోషించును. కృపకు పర్యాయ పదం కనికరం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. ఏంటి దీని అర్థం? ఆయన మరలా మన యందు జాలిపడు. ఏమిటి దాని అర్థం? ఆయన మరలా అంటే గ్రామర్ ఉంది ఇక్కడ. మరలా అనంటే ఆయన అనేక సార్లు వారిని క్షమించాడు. అనేక సార్లు రేయ్ మిమ్మల్ని చంపుతా అని తన మాటను వెనక్కి తీసుకొని కనికరం చూపాడు. ఆయన మరలా మన యందు జాలిపడు, మన దోషములను అణచివే, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో పడవేదు. ఏం చేశారు వీళ్ళు? ఇదే మీకాను అడుగుదాం. 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు. మంచములు అంటే వీరి యొక్క పాపం లేదా వీరి యొక్క పతనం లేదా వీరికి దేవుని పట్ల వీరు చూపిన అవిధేయతను గురించి మీకా మాట్లాడుతున్న 2-3 సందర్భాలను మనం చూద్దాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబం, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా, గర్వముగా నడువలేకుండానంతగా కీడు చేయను ఉద్దేశించుచున్నాను. 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. ఎంత నీచంగా తయారయ్యారు చూడండి. ఈ మధ్య నూతన నిబంధన సంఘంలో కూడా ఒక వైఖరి, ఒక మోస బయలుదేరింది. ఏంటా మోస? ఆయన ఎట్లాంటోడైతే మనకెందుకు, బోధించేవాడు ఎలాంటోడైతే మనకెందుకు, ఆయన వ్యక్తిగత జీవితంతో మనకు పని లేదు, ఆయన వ్యక్తిగత అలవాట్లతో మనకు పని లేదు. ఇక్కడ చూడండి, దేవుడు దీని విషయం మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు. ఏంటి? ఇలాంటి బోధ చేసేవాళ్ళు అసలు దేవుడే తాగమన్నాడు, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, అది బైబిల్లోనే ఉంది. కొంతమంది బైబిల్ అడ్డం పెట్టుకుని తాగేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? పాస్టర్లు, బిషప్లు, విశ్వాసులు. దానికి వాళ్ళు చూపించే కారణం వచ్చిన ఏంటి? తిమోతితో చెప్తాడు కదా పౌలు, నీకు కడుపు జబ్బు ఉందిరా, నువ్వు ద్రాక్షారసం కొంచెం పుచ్చుకో అని చెప్తాడు కదా. అది తీసుకొని వచ్చి దేవుడే చెప్పాడు తన వాక్యులని చాటుగా తాగేవాళ్ళు ఉన్నారు.
ఇక్కడ చూడండి, ఒకటి వాళ్ళు అన్యాయం, భూములను లాక్కుంటున్నారంట, ఇల్లును ఆక్రమించుకుంటున్నారంట. రెండవది దురలవాట్లతో కూడినటువంటి బోధను, ఆహా ఇది భలే ఉందని దాన్ని వెంబడిస్తూ అటువంటి ప్రవక్తలను, అటువంటి దేవుని సేవకులను వెంబడిస్తున్నారంట. 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు. చూడండి ఎట్లా తయారయ్యారు. దేవుడు వీళ్ళకి స్పష్టంగా చెప్పాడుగా, సీనాయి కొండ మీద వీళ్ళకి ఆజ్ఞనిచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలేంటి, ఆజ్ఞలేంటి? మీరు నరహత్య చేయకూడదు. కానీ వీళ్ళు వాళ్ళ పట్టణాన్ని నరహత్య చేయటం చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించు చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదు అంటే డబ్బు ఇస్తే, డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే అటువైపు న్యాయం తిరిగిపోతుందంట. ఇజ్రాయేలు దేశంలో షోమ్రోనులో వారి యాజకులు కూలికి బోధింతురు. యాజకులు ఏం చేస్తున్నారంట? కూలికి బోధించడం అంటే డబ్బులు ఇస్తే చాలు. ఇక ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? బండెడు డబ్బు తీసుకొని వచ్చాడు, బట్టలు, విలువైన వస్త్రాలు. సాక్షాత్తు ఒక దేశ సేనాధిపతి వచ్చాడు. ఎలీషా ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా, అంటే అది గర్వం కాదు, దైవజనుడుగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత గణపరిచాడో ఎలీషా. అక్కడ రాకుండా ఎలీషాతో అంటాడు, ఎలీషాతో చెప్పమంటాడు, యోర్దానులో వెళ్ళి 7 మార్లు హర్ట్ అవుతాడు. ఎవరు? నయమాను. ఎందుకు హర్ట్ అవుతాడు? నేనేంటి, నా క్యాడర్ ఏంటి, హూ యామ్ ఐ? సిరియా దేశపు సైన్యాధిపతిని. ఆ రోజున రాజ్యాలన్నింటినీ ఓడించిన రాజ్యానికి సేనాధిపతి నేనే. అటువంటి నేను వస్తే కనీసం రండి అని ఇంట్లోకి ఆహ్వానించకుండా, లేదా ఆయన వచ్చి నాతో మాట్లాడకుండా ఇలా అంటాడా అని హర్ట్ అయ్యాడు. ఎలీషాకి దేని మీద లేదు? ధనం మీద లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని మీదే అతని టార్గెట్ ఉంది, అతని గురి. బిలాము సంఖ్యాకాండంలో ఉంటుంది బిలాము గురించి. పైకి అంటాడు, మోయాబు రాజు పంపించాడు, బాలాకు పంపించాడు. బిలాము ప్రవక్త అంటాడు, నువ్వు బండేడు డబ్బిచ్చినా సరే నేను దేవుడు చెప్పమన్నదే. దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇలా ఇది దేవుడు చెప్పిందని అక్కడతో క్లియర్ అయిపోలా. బండేడు డబ్బిచ్చినా సరే అని పైకి అంటున్నాడు, కానీ అతని ధ్యాస, ఆశ దేని మీద ఉందనంటే డబ్బు మీద. డబ్బు చాలా ప్రమాదం అండి. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బు మంచిదే. ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, ధనం మంచిదే. కానీ ధనము పట్ల మనకున్న వైఖరి ఉంది చూసారా? ధనాపేక్ష సమస్త కీడులకు 32 టైమ్స్ 32 సార్లు యేసు ప్రభు నూతన నిబంధనలో ధనం గురించి బోధించాడు. ఇక్కడ యాజకులంట వారు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. ఎంత దిగజారి పేరు చూడండి వాళ్ళు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదనని అనుకుందరు. ఇలాగ జీవిస్తూ ఏమనుకుంటారంట? ప్రవర్తన సరిలేదు, ప్రవర్తన దేవుడు కోరుకున్నట్లుగా లేదు, ప్రవర్తన ఒక్క విషయంలో కూడా దేవుడు కోరుకున్నట్లుగా లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు వీళ్ళ నుండి? చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి. కిందటి ఆదివారం కూడా ఈ మాట చదువుకున్నాం కదా మనం, గుర్తుందా? చదవండి అందరు కలిసి ఒకసారి. ఇశ్రాయేలు నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటి? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. చెప్పండి, ఆయనను మనం కూడా ఏం చేయాలి? ఇజ్రాయేలు దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ ఇజ్రాయేలీలతో పాటు మనకు కూడా వర్తిస్తాయి. మనం ఏం చేయాలంటే ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నాం? ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తున్నాం? ఆరాధన ఎన్ని గంటలకి? కొంతమంది అనుకున్నారు నువ్వు 8 గంటలు పెడితే. ఇప్పుడు పెట్టాలి చెప్పండి.
మధ్యాహ్నం 1 గంటకి పెట్టాలా? నేను వచ్చిన కొత్తలో ఒక పెద్ద ఆయన వచ్చి నా చెవిలో, అయ్యా ఆకలికి చచ్చిపోతున్నామయ్యా, ఆకలికి చచ్చిపోతున్నామయ్యా, ఉపవాసం ఉండి వస్తాం మేము అని అంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇప్పుడు ఎన్ని గంటలకు అయిపోతుంది? 10:30కి అయిపోతుంది. ఇంటికి వెళ్ళి మాంసం కూర వండుకొని తినడానికి కావాల్సినంత టైం ఉంది. జగ్గేపేటలో అయితే 7 గంటలకు పెట్టి 9 గంటలకు అయిపోయేది. అక్కడ పెద్దలందరూ ఫుల్ ఖుషి, అబ్బా అయ్యగారు ఎంత బాగుందోనండి, టిఫిన్ కూడా చేయకుండా వచ్చేస్తున్నాం, మేము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నాం, మొట్టమొదటిగా దేవునితో గడుపుతున్నామని. ఒకటి రెండు స్వరాలు వినపడుతున్నాయి నాకు. అంటే నాకు వినపడటం అంటే నా దగ్గర నా చెవిలో కాదు, ఎక్కడో అన్నాయి, నా చెవిలోకి వస్తున్నాయి. ఎంత పొద్దున్న పెట్టి గ్యాట్ అండి. 8 గంటలకు ఏంటంట, 8 గంటలకు ఏంటంట, మాస్టర్ భయపడిపోయాడు. 9 గంటల ఆరాధన 8:30 అంటే ఊరుకోరు అని అన్నాడు. 8:30 ఆరాధన 8 అంటే అమ్మో ఇంకా ప్రమాదం అని అన్నాడు ఆయన. మనం దేవునితో మన హెడ్ క్వార్టర్ అండి, మన హెడ్ క్వార్టర్ క్రమంగా ఉంటే మనం ఫస్ట్ జీకొండూరులో అయితే ఎన్ని గంటలకు అయిపోతుందో తెలుసు ఆరాధన? 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ మనం స్టార్ట్ చేసే టైంకి జీకొండూరులో అయిపోద్ది ఆరాధన. ఫ్రీ టైం ఉంటుంది ఇక్కడ. పాస్టర్లు ఇక్కడ చూసుకొని వేరే సంఘాలకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా వస్తే పాస్టర్ గారిని గౌరవిస్తారు. అలా కాకుండా పాడుతూ ఉన్నారనుకో, మేము లేట్కి వెళ్ళామనుకో ఏం చేస్తారు? ఆకలి బాధ ఎవరి మీద అయినా కోపం తెప్పిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలకు ఆరాధన? ఎన్ని గంటలకు రావాలి? 8 గంటలకు కాదు, కనీసం పావు గంట ముందు రావాలి. అది భక్తుల యొక్క అసలు సిసలైన భక్తుల యొక్క విధానం. ఏం చేస్తారా పావు గంట? ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేస్తారు, అన్ని సిద్ధపరచున్నాయి అనుకో మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని కొరకు మాట్లాడరు ఏంటండి? దేవునితో సిద్ధపాటుగా పడాలి. ప్రభువా ఇదేనో నాతో మాట్లాడు, ఈ వారం అంతా కాచి కాపాడు, నీకు వందనాలు, రానున్న దినాలు మరింతగా అర్థవంతంగా నీ గురించి నేర్చుకోవడానికి, నేను ప్రేమించడానికి, నీకు నాయనా నీ మార్గంలో నడుచుకోవడానికి నాకు సహాయం చేయని దేవునితో గడపాలి మనం. మీరు ఎట్లా బయలుదేరతారు? మొదలెట్టారు, పాటలేగా, 1వ పాట అయింది. అయ్యగారు ఏమంటారు? చివరి ఇంతకుముందు అయితే ఇంకొక అలవాటు కూడా ఉండేది మీకు, బెదిరించి పాడేవాళ్ళు ఎంతసేపు అయినా. ఎవరినే? అయ్యగారిని. ఆమె వచ్చిందంటే లేదా ఆయన వచ్చాడంటే ఏం చేయాలి పాస్టర్ గారు? చచ్చినట్టు ఇవ్వాలి పాట. బెదిరించి పాడితే ప్రభు మహింపరచబడతాడా? నో, ప్రేమతో పాడాలి. నీకు ఆసక్తి ఉంటే అందరికంటే ముందొచ్చి దేవుని సన్నిధిలో ఆనందించు. అమ్మగారిని నేను పాడిన వాళ్ళ పాట ఎత్తినామని ఆపేపిచ్చా. కారణం ఏంటో తెలుసా? కాదు, ఆమె మధ్య నాకు ఆపరేషన్ అయిన దగ్గర నుంచి చాలా ముందు వస్తున్నారు. అమ్మగారు కూడా నాతో పాటు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. మీకు పాడాలని ఆసక్తి ఉంటే త్యాగం మేం చేసి మీకు అవకాశం ఇస్తాం. అంతేగాని పాటల సమయం అయిపోయిన తర్వాత వచ్చి పాడతానంటే చెప్పరే. ఆ కోరిక ఉండకూడదు మీకు. అసలు ఆ తృష్ణ ఉంది చూసారా, అది అక్రమం అనమాట. అక్రమము చేయువారులారా తొలగిపోండి. క్రమపరచుకోవాలి మన బ్రతుకులను. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఇదంతా ఎవరి మేలు కోసం అంటండి? ఇశ్రాయేలీయుల మేలు కొరకు, ఆయన ఆరాధించే వారి మేలు కొరకు, దేవుడి కొరకు కాదు. మనం ఇదంతా చేస్తే దేవుడేం ఉబ్బిపోడు. మన బ్రతుకుకు అర్థం. ఈ ఫోన్ ఎందుకండి ఉంది? ఈ ఫోన్ ఉండడానికి గల కారణం ఫోన్ మాట్లాడుకోవడానికి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, ఇంకా గూగుల్లో సెర్చ్ చేసుకోవడానికి, ఇంకా ఫోటోలు తీసుకోవడానికి, లెక్కలు రాకపోతే లెక్కలు చూసుకోవడానికి, క్యాలిక్యులేటర్ చూసుకోవడానికి, బోల్డ్ ఉన్నాయి దీనిలో కదా. అందుకోసం మనిషి చేశాడు. వీటన్నిటికి ఉపయోగపడితే దీనికి ఘనత. నేను మీకేం ఉపయోగపడినంటే ఏం చేస్తాం? దేనికి? ఇది లెక్కగా పనికి రావట్లేదు, మాట్లాడుకోవడానికి పనికి రావట్లేదు, అమ్మా ఫొటోస్ తీయడానికి పనికి రావట్లేదు, దేనికి పనికి రావట్లేదు. ఏం చేస్తాం? పాడేటి మామూలుగా పడేయం. ఉల్లిపాయలకి మావిడైతే ఉల్లిపాయలకి వస్తుందంట. దేవుడు కూడా మనల్ని ఎందుకు చేసుకున్నానని చెప్తున్నాడంటే, అరే మీరు ఎందుకున్నారని అంటే చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడే ఎక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో దేవునికి భయపడాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇదంతా చేస్తే ఏం జరుగుతుందంట? మనకి మేలు, మనకి మేలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని మాట చొప్పున జీవిస్తే దేవునికా లాభం, మనకా? దగ్గరగా చెప్పండి. మనకి సాతాను ఎప్పుడు ట్రాప్ చేస్తుంది మనల్ని. దేవుడి యొక్క మార్గంలో నుండి మనల్ని వైదొలిగించాలని సాతాను ఎప్పుడు. ఇక్కడ చూడండి, దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు వినుము, 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఇజ్రాయేలు వినుము,
నీకంటే గొప్ప బలము గల జనములు ఆకాశం అంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటుకాయి నేడు నీవు యోర్దాను. వాళ్ళకంటే చాలా బలమైన వారిని ఎదిరించడానికి దేవుడు వీళ్ళని పంపాడు. పంపిన తర్వాత దేవుడు ఇదంతా చేసిన తర్వాత చూడండి 3వ వచనం చివరి భాగంలో చూడండి. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. నీ దేవుడైన యెహోవా ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకునవద్దు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు అక్కడున్న ఆల్రెడీ ఉన్న 7 జాతులను 7 జనాంగాలను 7 తెగలను పంపివేసి తోలివేసి నేను నీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను కాబట్టి ఆ దేశము నేను నీకు ఇచ్చినందుకు నీ నీతి కారణం అనుకోవద్దు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఈ జనుల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను 9:5 అన్నమాట, యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును ఆ మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి 2 రీజన్స్ చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే ఒక రీజను, ఆ దేశంలో నిన్ను తీసుకొని వెళ్ళి పెట్టడానికి గల కారణం నీ నీతి కాదు, వాళ్ళ యొక్క తరిమి వేయబడిన జనాంగం యొక్క భక్తిహీనత. వాళ్ళు ఏంటి, దేవునికి బహు వ్యతిరేకంగా జీవించే జనాంగం. ఆ 7 జాతులంట ఎటువంటి పాపం చేస్తారంటే విగ్రహాలకు తమ పిల్లల్ని బలిగా అర్పిస్తారంట. అంత ఘోరమైన పాపంతో వాళ్ళు జీవించేవాళ్ళు. అందును బట్టి వాళ్ళని అక్కడ నుండి ఖాళీ చేసి దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని ఇవ్వను ఉద్దేశించాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు, మీ నీతి కారణం కాదు. మరి నీతి కారణం కానప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదని దేవుడు వాళ్ళని తరిమేస్తున్నాడు. వీళ్ళు మంచోళ్ళు కాకపోయినా అక్కడ ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులకి స్థానాన్ని ఇస్తున్నాడు? ఇదే కృప, ప్రమాణం, అబ్రహాముతో చేసిన ప్రమాణం, వాగ్దానం. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులు ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించినా వారిని అలా పనిష్ చేసి మరలా వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప చూపడానికి గల కారణం మరలా కృపే, ఆయన ఇచ్చిన వాగ్దానం. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయులతో దేవుడు వ్యవహరించిన విధానం అది. దేవుడు వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించాడు. వాళ్ళు ఎంత ఎదురు తిరిగారండి, వాళ్ళు ఎంతగా దేవుణ్ణి తిక్కరించారు. ఇదే 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 7వ వచనం చూడండి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకును, దాన్ని మరవద్దు. ఏంటాలు దేవునికి ఎలా కోపం పుట్టించారు? మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలను తీసుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు వీళ్ళు? బంగారు దూడను తీసుకొని, ఆ దూడను నువ్వే ఐగుప్తు నుండి తీసుకొని వచ్చింది నువ్వే అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులందరినీ స్మాష్ చేసేస్తాను, నేను సమూలంగా నాశనం చేసేసి నీ ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని తయారు చేస్తానన్నాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి బ్రతిమాలాడంట దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దైవజనుడో మోషే. దైవజనుడు అనే పేరుకు అర్హత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది మోషే. శత్రువుల కొరకు, శత్రువుల క్షేమం కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు అంతలా పోకలాడేవాడు. అరణ్యంలో నీళ్లు దొరకలేకపోతే తిరుగుబాటు చేశారు. మాంసం దొరకకపోతే తిరుగుబాటు చేశారు. ఇలా ప్రతి దానికి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయాసం కలుగు చేశారు. వాళ్ళు అడిగారు, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా మమ్మల్ని అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అటువంటి జనాంగాన్ని దేవుడు కనికరించడానికి ఇష్టపడ్డాడు. మరలా నేను మిమ్మల్ని కనికరించి కృప చూపుతాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ స్థలంలో ఉన్న మనం కూడా మన పట్ల కూడా దేవుడు అలాగే కృప చూపాడు. దేవునికి స్తోత్రం. మనలో ఏ మంచి లేదు. నిజంగా క్రైస్తవుడు అనబడేవాడు, క్రీస్తుని ఎరిగినవాడు, వాడి హృదయంలో ఏముండాలో తెలుసా? నాలో ఏ మంచి లేని నా పట్ల దేవుడు అత్యధికమైన కృపను చూసి ఆయన తన రక్తంతో నన్ను శుద్ధి చేసి తన నీతిని నా మీద కప్పి ఆయన బిడ్డగా నన్ను ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలట? చూడండి, పేతురు గారు రాసిన పత్రికలోకి వెళ్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు మనం విమోచింపబడిన మనం ఎలా ఉండాలట? అందరినీ సన్మానించుడి, సహోదరులని ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి, పనివారులారా మంచివారును సాత్వికులనై మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు. ఏంటండోయ్, మంచోళ్ళకే కాదట, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండి, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి
ఒకవేళ మనమంట ఏదన్నా పొరపాటు చేసి ఇతరుల చేత నింద లేదా మాట లేదా పడితే ఏం ప్రయోజనం? మీరు నీతి నిజాయితీతో జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీకు ఏదైనా ఇట్లాంటిది వస్తే మీరేం చేయాలంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 21వ వచనం చాలా ఇంపార్టెంట్, చదవండి మళ్ళీ ఒకసారి. తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. మనందరి జీవిత లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. సెకండ్ చెప్పండి పక్కన వాళ్ళతో, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఏంటో ఆయన అడుగు జాడలంటే? ఆయన అడుగు జాడలంటే ఆయన వీధుల్లో వెళ్తా ఉన్నాడు, ఆయన చూసిన వాళ్ళందరూ పడిపోయారు, అటు పక్క కొంతమంది ఇటు పక్క కొంతమంది. అదా? కాదు, ఇక్కడ ఇచ్చాడు, కింద కింద చెప్తున్నాడు చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఇది మన మాదిరి. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు చనిపోయాడు. మనం ఏం చేయాలి? మనం కూడా ఇతరుల కొరకు చనిపోయేంత ప్రేమను కనబరచాలి. నిన్న నల్లూరు ఆరోగ్యం గారి ఇంట్లో ప్రేయర్ జరిగింది. బండి అందుబాటులో లేదు, కారు తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. కారు వేసుకొని వెళ్తుంటే కారులో ఖాళీ ఉంది కాబట్టి కనబడిన వాళ్ళందరిని ఎక్కించుకున్నాం. ఎక్కించుకుంటే నా కూతురు ఉంది కారులో. అందరినీ కారు ఎక్కన్నారు. ఇది స్వభావం, మన స్వభావం. ఇతరులకు సహాయపడే బుద్ధి లేకపోవడం అనేది ఆదాము యొద్ద నుండి స్వాభావికంగా మనందరికీ వచ్చింది. అది పిల్లలకి ఎవరు నేర్పలేదు, మనం అందరిది. దీన్ని జయించాలి అని అంటే యేసును వైపు చూచి, యేసు సిలువ వైపు చూచి, ఆయన కార్చిన రక్తం, ఆయనకు చేయబడిన గాయాలు, ఆయన జీవించిన విధానాన్ని చూచి ఆ ప్రభావం మన మీద పడినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో ఎంతో కొంత ఆయన వలె మనం జీవించగలం. అప్పుడు ప్రజలు అబ్బా ఆయన్ని చూడండిరా, ఆమెను చూడండిరా అని మంచి సాక్ష్యం మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూచినట్లు అనిపించాలి మనల్ని చూస్తే. అంటే దేవుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అయ్యా దేవుడు అంటే నువ్వేనా అని అనేంతగా ఆయన స్వరూపంలో మనం బ్రతకాలి. ఒక రైల్వే స్టేషన్లో అంట పూర్వకాలంలో కమలాకాయలు గంపలో పెట్టుకొని అమ్ముకుంటుందంట ఒక ఆమె. ట్రైన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసుగా, ఎవడ హడావుడి ఆడదే. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. ఈ ఎక్కే హడావుడిలో ఒకడేం చేశాడంటే కాలుతో గంపను ఒక్క తన్నాడు. గంపలో కాయలన్నీ పడిపోయాయి. పోనీ ఆ కాయలన్నీ ఎత్తిద్దామా అని అంటే ట్రైను అంటే అతనికి అవకాశం లేదు. ఏమి ఎరగనట్టు వెళ్ళిపోయాడు. ఎటోళ్ళు అటు ఇటు హడావుడిగా తిరుగుతూనే ఉన్నారు. పాపం ఈ ముసలమ్మ అవిటిది. అంతలో ఒక పెద్ద ఆయన వాళ్ళెవ్వరిని తొక్కనేయకుండా ఆ కాయలన్నీ ఎత్తి ఒక్క కాయ కూడా నష్టపోకుండా మొత్తం తీసుకొచ్చి ఆ గంపలో వేసి, అమ్మ అన్నీ వచ్చినాయా, ఇంకేమన్నా మిస్ అయినట్టు అనిపించిందా అని అంటే ఆమె అందంట, అయ్యా యేసుక్రీస్తు అంటే నువ్వేనా అందంట. చేసింది చిన్న సాయమే. వార్తల్లో చూసాం, లారీ బోల్తా పడిందంట, డ్రింక్స్ లారీ. ఏం బోల్తా పడింది?
డ్రింక్స్ లారీ వెళ్తా ఉంటే బోల్తా పడింది, డ్రింక్స్ కింద పడిపోయాయి. కింద పడిపోతే మనం ఆ దారి గుండా వెళ్తున్నాం. ఏం చేయాలి మనం? భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు మామూలు మనుషులు కాదు. నష్టపోయి పాపం అతను ఒక డ్రైవరు జీతానికి వచ్చి తీసుకెళ్తున్నాడు, పొరపాటు జరిగింది. అంత సరుకు నష్టపోతే ఆ నష్టం ఎవరు కట్టాలి? కనికరం ఉండొద్దు వాళ్ళకి. కేసులు ఇట్ట పట్టుకొని వెళ్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు కూడా. మనం అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరినన్నా చూసినప్పుడు ఏం చేయాలి? మనము చాతనైనంత సహాయము వారికి చేయాలి. కృప ఏమాత్రం మంచి లేని మన పట్ల, ఏమాత్రం మంచి వారి కాని ఇజ్రాయేలీల పట్ల ఆయన కృప చూపాడు. ఇప్పుడు మన పట్ల కృప చూపాడు. ఆయన కుమారుని ద్వారా మనం ఆయన స్వరూపంలో జీవించాలి, ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన ఘనత కొరకు జీవించాలి. ఇజ్రాయేలీ దేశం యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధం చేస్తూ ఉంటే వార్తాపత్రికలన్నీ తప్పుడుగా ఇజ్రాయేల్ దేశాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశం చాలా ఉన్నతమైన దేశం. కారణం ఏంటంటే అది దేవుడు వాగ్దానం చేసిన దేశం. అటువంటి పిచ్చి జనాంగాన్ని, లోబడనొల్లని జనాంగాన్ని తీసి ఒక దేశంగా చేసి ఆయన ప్రపంచానికి ఉపయోగపడే ఒక సాధనంగా ఇజ్రాయేల్ దేశాన్ని వాడుకుంటున్నాడు. ఈ రోజున ప్రతి టెక్నాలజీ 90% వాళ్ళదే. యూదులు ఇజ్రాయేలీలు ప్రపంచానికి వారు చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు. గుండె జబ్బుల నుండి బయటపడుతున్నామని అంటే ఆ స్టంటు, ఈ స్టంటు, మెదడులో వేసే స్టంటు, మందులు ఇవన్నీ వాడుతున్నామని అంటే ఇజ్రాయేలీలు. ఇప్పుడు వస్తున్న మిషనరీలన్నీ కూడా యూదులు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అలాంటిదే. ఈరోజు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము మా కొరకే కాదు యుద్ధం చేస్తుందే, ప్రపంచమంతటి సమాధానం కొరకు. ఇరాక్ అనే దేశం ఏం చేస్తుందో తెలుసా? యురేనియం నిల్వలు చేసి అణుబాంబును కనిపెట్టి ఆ అణుబాంబుతో ఇజ్రాయెల్ దేశాన్నే లేకుండా చేయాలనే ప్రయత్నం. ఇరాన్, అరే నీ పని అయిపోతుంది చూడరా, నేను అణుబాంబు తయారు చేస్తున్నాను. నిన్న 19వ తారీఖున బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతున్నారు. మేము యుద్ధం చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మా ఉనికిని మేము కాపాడుకోవడం కొరకు. ఎందుకు? మేము ఇరాన్ అలాగే వదిలేస్తే అది మా మీద అణుబాంబులు తయారు చేసి మా మీద వేసి మా దేశంలో ఇజ్రాయేలీయుడు ఒక్కడు కూడా లేకుండా ఉండాలని తన యొక్క అది డైరెక్ట్గా చెప్తా ఉంది. ఆ మాటలు వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. అలాంటి మాటలు మా ఉనికిని కాపాడుకోవడం. 2, టెర్రరిజంని, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న హైతి, హిజ్బుల్లా, ఇంకేమున్నాయి? హిజ్బుల్లా, గాజాలో ఉంది కదా. ఇటువంటి టెర్రరిస్టులన్నింటినీ పెంచి పోషిస్తుంది ఇరానే. ఈ పెంచి పోషించే దాన్నే బలహీనపరిస్తే ప్రపంచానికి ముప్పు లేకుండా ఉంటుంది, టెర్రరిజం ఉండదు. 3వది, ఇరాన్ ప్రజల కొరకు. ఏంటండి? అబ్బా ఎంత గొప్ప మనసు! ఇరాన్ ప్రజల కొరకు. ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఇప్పుడు వార్తలు చదువుకుంటున్నాం, దేశంలో ఏం జరుగుతుందో మనకి తెలుసు. అంటే ఇప్పుడు కూడా మనది కూడా బయాసిడ్ మీడియా అయిపోయింది. బయాసిడ్ మీడియా అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వంత పాడటం. మీడియాలా కాకుండా వాళ్ళు అనుకూలంగా వడ్డీ వార్చించడం. సోషల్ మీడియా దయ వల్ల
మనం వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఇరాన్లో ఇట్లాంటి వార్తలు లేవు. మొత్తం ఇంటర్నెట్ కట్టు, ఇంటర్నెట్ లేదు వాళ్ళకి, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ వాళ్ళకి స్వాతంత్రం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే చంపేస్తారు. 3 నెలల క్రితం అక్కడ దాదాపుగా 30,000 మంది ప్రజలను చంపేశారు. ఏది? ఆ ఖమేనీకి వ్యతిరేకంగా మాట్లాడారని. అటువంటి భయంకరమైన పరిస్థితిలో అక్కడ డబ్బులు ఎంత ద్రవ్యోల్బణం అంటే, వాళ్ళు మనం పుచ్చకాయ ఒకటి కొనుక్కోవాలంటే ఎంత తీసుకెళ్ళాలి మార్కెట్కి? 100 రూపాయలు తీసుకెళ్ళాలి మంచిదైతే. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళాలి ఒక పుచ్చకాయ కావాలంటే. అంతగా దిగజారిపోయినాయి వాళ్ళ పరిస్థితులు. ఆయన ఏమంటాడంటే, బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటాడంటే, ఇజ్రాయెల్ ప్రధాని గారు, ఇరాన్ ప్రభుత్వాన్ని, ఇరాన్ యొక్క ప్రజల ఆ కష్టాలను తీర్చడం మా లక్ష్యం. దేవునికి స్తోత్రం. దీనికి ఉదాహరణ వాళ్ళు ఎంత మంచివారు అని అంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక గోల్డ్ డూమ్ కనపడుతుంది, మీకు తెలుసు కదా, చూసారా ఫోటో? దాన్ని ఏమంటాం? ఐరన్ డోమ్ కాదు. ఐరన్ డోమ్ అంటే అది రక్షణ వ్యవస్థ, ఇజ్రాయెల్ దేశపు రక్షణ వ్యవస్థ. ఆ డూమ్ ఏంటంటే డూమ్ ఆఫ్ ద రాక్ మసీద్, అది అలక్సా అనేటువంటి మసీద్. ఈ ఇరాన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? రంజాన్ రోజున అలక్సా మసీదు మీద భయంకరమైన బాంబులు వేసింది. అలక్సా మసీదులో రంజాన్ రోజున ఏం జరుగుతుంది? నమాజ్ జరుగుద్ది, ప్రార్థనలు జరుగుతాయి, ముస్లిం ప్రార్థనలు జరుగుతాయి. ఆ బాంబుని ఇజ్రాయెల్ దేశం కాపాడకుండా, ఆ బాంబుని నిర్వీర్యం చేయకుండా అలాగే వదిలేస్తే కొన్ని వేల మంది చనిపోయేవాళ్ళు ఆ రోజున, అక్కడ ఉన్న ముస్లింలందరూ. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ముస్లింల్ని ఇజ్రాయెల్ దేశం ఆ యొక్క బాంబుల్ని నిర్వీర్యం చేసి, ఏదో కొంచెం పక్కన ఆ టెంపుల్, అలక్సా మసీద్ పక్కన ఉన్నటువంటి ప్రహరీ గోడలు అవి కూలిపోయాయి, కానీ కొద్దిగా నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం ఒక్కటి కూడా జరగకుండా ఇజ్రాయెల్ దేశం ముస్లింలను కాపాడింది. చప్పట్లు కొట్టాలనిపించలా మీకు? శత్రువుల్ని కాపాడింది. ఎవరైతే వీళ్ళని అంతం చేయాలనుకుంటున్నారో, ఇప్పటికి ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తే సామాన్య పౌరుడు ఒక్కడు కూడా చనిపోడండి. సామాన్య పౌరుడు ఒక్కడు కూడా చనిపోడు. వాళ్ళు ఎవరిని చంపాలనుకుంటారో వారినే చంపుతారు. వాళ్ళ లీడర్స్ని, వాళ్ళ సైన్యంతోనే యుద్ధం. కానీ ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పటికీ కొన్ని వేల మిసైల్స్ ఇజ్రాయేల్ ప్రజలు నివాసం ఉండే నివాస స్థలాల మీద వేశారు. దేవుడు ఎంత కాపుదల ఇచ్చాడంటే, వాళ్ళకి ఏ మాత్రం నష్టం కలగకుండా ఆ ఇజ్రాయేల్ దేశంలో ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్న వాగ్దానం వారి పట్ల అక్షరాల నెరవేరుతుంది ఈరోజు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం కూడా ఎందుకు పనికి రాని వారమైన మనము ఆయన్ని సొంత రక్షకుడికి అంగీకరించి, ప్రభువా ఇదిగో ఇంతకు ముందు నేను బహుభయంకరమైన వ్యక్తిని, ఇక మీదట నీలాగా జీవించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయాలంటే యేసు ప్రభు మనకు సహాయం చేస్తాడు. అద్భుతంగా నీ అంతరంగాన్ని మారుస్తాడు, నీ భవిష్యత్తును మారుస్తాడు, నీ దినముల పరిమాణాన్ని మారుస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుభవించే బాధకు ప్రతిగా అత్యధికమైన సంతోషాన్ని నువ్వు అనుభవించేటట్లుగా చేస్తాడు. యేసు అందుబాటులో ఉన్నాడు. ఈ కృపను ఆయన మోసుకొని వచ్చి ఈ కృపతో నీకు అందుబాటులో ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకునే వారు ఉంటే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రభువా నువ్వు నాకు కావాలని ఆయన్ని హత్తుకొనండి. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఉంటే, యేసు ఈ కృప నాకు కావాలి, నీవిచ్చే క్షమాపణ నాకు కావాలి, నీవిచ్చే ఆ యొక్క అత్యధికమైనటువంటి రక్షణ నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా కోసం సిలువలో చనిపోయావు, నేను నిన్ను నమ్ముతున్నానని ఎవరైతే ఆయన అంగీకరిస్తాడో ఆయన వారికి అందుబాటులో ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీరు మారు మనసు పొందని బిడ్డలు ఎవరన్నా ఉంటే, నాకు యేసు కావాలి, యేసు కృపతో నా ముందు నుంచొనున్నాడు, ఈ కృపను నేను నిర్లక్ష్యం చేయను, ఈ కృపను నేను కాదనను,
ఈ కృపను నేను కాలరాయను. ఆయన ఉగ్రత రాకముందే, ఆయన కృపతో నన్ను ఎదుర్కొంటున్నప్పుడే నేను ఆయనకి లోబడతాను, ఆయన బిడ్డగా జీవించడానికి ఇష్టపడతాను అన్నవారు మీ కుడి చేయిని పైకెత్తి చూపండి. యేసు, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీవిచ్చే కృప నాకు కావాలయ్యా అన్నవారు నిజంగా యథార్థంగా నువ్వు ఆయన వైపు నీ చేయి చాచితే ఆయనకు ఆపన్న హస్తం ఇస్తాడు, నీకు అభయ హస్తం ఇస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.